चलो चलो हेलो ఎట్లా పెట్టావు ఇట్లా పెట్టావా పెట్టావా ఎలా చేస్తావు వంశీ ప్యాకింగ్ ఎలా చేస్తావు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల 15వ తారీఖున 168 వర్కుల్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 17 కోట్ల రూపాయలు. ఏదైతే 168 వర్కులు మే 15న శంకుస్థాపన ఎక్కడికక్కడ కూటమి నాయకుల సమక్షంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. ఆ వర్కులన్నీ కూడా ఆ రోజే శాసనసభ్యులు సేదరెడ్డి గారు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 60 రోజుల లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 15 రోజులు ఈ శంకుస్థాపన అయింది. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో, స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్స్ స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా గ్రౌండ్లో కూడా ఒకసారి తిరిగి చూస్తే క్వాలిటీ పరంగా కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడి ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో మనం ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ యొక్క నెల్లూరు రూరల్ అయినటువంటి 22వ డివిజన్లో దాదాపు 4.5 కోట్ల దాకా వర్కులు శాంక్షన్ చేయడమే కాకుండా
వాటన్నిటిని కూడా పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డికి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డికి మేమందరం కూడా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఏ సమస్య చెప్పినా కూడా ప్రజలకి వెంటనే స్పందించి వారికి సత్వర న్యాయం జరిగేటట్టు చేయటమే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రశ్నించవచ్చు అనే ఒక ప్రజలకి నేరుగా చెప్పుకునే అవకాశాన్ని కల్పించి వారి ద్వారా ఈ మధ్య కాలంలో నెల్లూరులో కరెంటు సమస్యలు విపరీతంగా ఉండేది. 4 రోజులు నైట్ కరెంటు పోయి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఉదయాన్నే పోయి సేదరెడ్డి చెప్తే సాయంకాలం మీరందరూ రండి, ఆ సమస్యను సాల్వ్ చేస్తారు, మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్సీ గారి కాడి నుంచి డిఈ గారిని ఏఈని అందరినీ పిలిపించి ఆ రోజు నైట్ నుంచే ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సమస్యను సాల్వ్ చేయడం, అంతేకాకుండా ఏ సమస్యను పెద్ద హాస్పిటల్ సమస్య కానీ ఏ సమస్యను కూడా తీసుకొని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది నాకు తెలిసి ఈ నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా సమస్యలు సాల్వ్ చేసేవారు ఎవరు లేరని నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు 168 పనుల్లో భాగంగా కోటమిరెడ్డి సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో కోటమిరెడ్డి గిరన్న అలాగే కూటమి నాయకులతో ఈ యొక్క కార్యక్రమాలని విజిట్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంతకాలం చూశారు, ఈ రూరల్స్లో అన్నాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వ సహకారంతో ఎంతో దిగ్విజయంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా ఈ ప్రభుత్వ పాలన ప్రజల ఆశీస్సులు ఉండాలని మనసావాజా కోరుకుంటున్నాం. అలాగే సేదరన్న గిరన్న ఈ రూరల్స్లో మనకి ఎమ్మెల్యేలుగా ఉండడం చాలా విశేషం, ఆనందదాయకం. ఇలాంటి నాయకుల్లో పనిచేయడం, కుటుంబ భాగస్వాములు అవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.